హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా అయితే వస్తుంది. ఓకేనా? ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ వీడియో అనేది చాలా మెయిన్. ఇదే మీ ఈసెట్ కౌన్సిలింగ్లోని మేజర్ అండ్ ఫస్ట్ స్టెప్ అండ్ మేజర్ స్టెప్ కూడా ఇదే. ఇది కనుక మీరు మిస్ చేస్తే తర్వాత మళ్ళీ సర్టిఫికేట్ రీఅప్లోడింగ్ ప్రాసెస్ వరకు వెళ్ళాల్సి వస్తుంది. అన్ని పుర్రాకులు పడడం అవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను చెప్పేది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేసి అప్పుడు మీ ఏపీ ఈసెట్ 2021 కౌన్సిలింగ్ ప్రాసెస్ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ని అండ్ ఫీ పేమెంట్ని పే చేయొచ్చు. ఓకేనా? 15th నుండి 18th వరకు ఫీ పేమెంట్కి టైం ఉంది. ఓకే, జస్ట్ వెయిట్ అండ్ సీ. సో ఇప్పుడు చూడండి, నేను నార్మల్గా మొత్తం ప్రాసెస్ అంతా చెప్తాను. సో ఇది యూజర్ మాన్యువల్, మీకైతే ఏపీ ఈసెట్లో ఇస్తారు. అర్థం కావడానికి కొంత టైం పడుతుంది, కానీ జాగ్రత్తగా చెప్తాను, వినండి. ఓకేనా? ఫస్ట్ మీరు ఏపీ ఈసెట్ కింద పోర్టల్ ఇస్తాను. ఆ పోర్టల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు సో చూడండి ఇది. సో ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని చెప్పి కనిపిస్తుంది, చూసారా? ఏపీ ఈసెట్ 2021 అడ్మిషన్ మీరు ఓపెన్ చేయగానే అది కనిపించగానే ఫామ్స్ అని ఉంటుంది. ఆ ఫామ్స్ దగ్గర క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఆ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ తర్వాతే మీకు ఫీ పేమెంట్ చూపిస్తారు, తప్ప ముందు చూపించదు. ఓకే, ఫస్ట్ అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఆ పేజ్లోకి వెళ్ళాలి అంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లోకి మీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఎంటర్ చేయాలి. ఒకవేళ మీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ మాకు తెలియదు అనుకుంటే ఆ ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించి లింక్ ఉంటే కింద పెడతాను నేను. రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటే మీరు ఏపీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఏపీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసిన తర్వాత సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే మీకు ఇక్కడున్న ఇంటర్ఫేస్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. అంతకుముందు మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది. అది చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. అదేంటంటే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్, మీ ఏపీ ఈసెట్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుందని చెప్పాను కదా. ఆడేం చెప్తున్నాడంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్లోని మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది ఉంటుందంట. ఆ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఏదైతే అక్కడ ఉన్నదో ఆ పర్టికులర్ వాటికే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది అని చెప్తున్నారు. ఓకేనా? ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకైతే వస్తుంది అని చెప్తున్నారు. అండ్ అలానే ఇంకా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ చూపిస్తున్న వాటిల్లో ఆల్రెడీ మీరు ఏదైతే ఏపీ ఈసెట్ 2021 అప్లికేషన్ ఫిల్ చేసి ఉంటారు కదా, అప్పుడు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇన్ కేస్ ఏమైనా డీటెయిల్స్ వాళ్ళు అడిగినా మీకు తప్పని అనిపించినా మీరైతే ఫైల్స్ని అప్లోడ్ చేయాలి. ఆ ఫైల్స్ అనేవి ఎలా ఉండాలి అంటే జేపీజీ ఫైల్ అయినా అయి ఉండాలి, అండ్ జేపీఈజీ, ఆ తర్వాత జేపీజీ అండ్ పీడిఎఫ్ ఫార్మాట్స్లో మాత్రమే ఉండాలి. ఇంకే ఫార్మాట్ ఫైల్స్ కూడా ఇవి యాక్సెప్ట్ చేసుకోవు. ఓకేనా? అలాంటి ఫైల్స్ని మాత్రమే మీరైతే చక్కగా ఫోటో తీసుకొని స్కాన్ చేసుకొని ఆ ఫైల్స్ ఫార్మాట్లోకి మార్చుకొని మీరైతే ఇవ్వండి. ఓకేనా? ఫోటో తీస్తే జేపీజీనే అవుతుంది. ఓకే, ఇది తర్వాత ఇవన్నీ కూడా ఫైల్స్ అన్నీ కూడా హెచ్ఎల్సి సెంటర్లో ఉన్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెరిఫై చేస్తారు. సో అందుకే జాగ్రత్తగా ఇవ్వండి. ఈడబ్ల్యూఎస్ ఓసీ స్టూడెంట్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కూడా ఎవరికైనా ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఫస్ట్ అప్లికేషన్లోని మేము ఈడబ్ల్యూఎస్ నో పెట్టాము, ఇప్పుడు ఎస్ఎన్ పెట్టొచ్చా అంటే ఎస్ యూ కెన్. మీరైతే ఈడబ్ల్యూఎస్ని ఎడిట్ చేసుకోవచ్చు, ఎస్ఎన్ పెట్టొచ్చు. ఈడబ్ల్యూఎస్ అనేది అందరికీ మ్యాండేటరీ కాదు, ఓసీ స్టూడెంట్స్కి మాత్రమే. ఓసీ స్టూడెంట్స్కి కూడా మ్యాండేటరీ కాదు, ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి మాత్రమే. ఈడబ్ల్యూఎస్ ఇవ్వకపోతే ఫీజు రియంబర్స్మెంట్ రాదు, ఇంకా వేరే అలాంటివి ఏమీ లేదు. ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళు ఇవ్వండి, లేని వాళ్ళు నాట్ మ్యాండేటరీ. ఓకేనా? ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మనకి ఏంటంటే ఇప్పుడు ఇలా మీకు ఎంటర్ అవుతుంది కదా. ఎంటర్ అవ్వగానే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ నెంబర్, ఫాదర్ నేమ్, జెండర్, ఈమెయిల్ ఐడి, మైనారిటీ స్టేటస్, మైనారిటీ టైప్, ఇంకా చూడండి ఇక్కడ చూడండి ఒక్కసారి జాగ్రత్తగా. ఇక్కడ మీకు ఏమైనా మీ క్యాండిడేట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇంకా తర్వాత ఫాదర్ నేము ఇవన్నీ కనుక మీకు తప్పు అనిపించాయి అనుకోండి, ఏమైనా ఇనీషియల్స్ కొన్ని స్పెల్లింగ్స్ తప్పు వస్తూ ఉంటాయి. ఆ స్పెల్లింగ్స్ తప్పు వస్తాయి కాబట్టి అవి తప్పు కాబట్టి మీరు ఎడిట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. అది ఎలా అనేది చెప్తాను. ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి. తర్వాత చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకేమైనా ఇక్కడ చూసారు కదా మీరు మైనారిటీ టైప్ అని ఉంది, తర్వాత మైనారిటీ ఎస్ఎస్టీ క్యాస్ట్, మీ క్యాస్ట్ అడుగుతుంది. మీ క్యాస్ట్ ఆల్రెడీ అక్కడ మీరు ఏపీ ఈసెట్ అప్లికేషన్లో ఏది ఇచ్చారో అదే ఉంటుంది.
అది చూపిస్తుంది. దాంతో పాటుగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అప్లోడ్ చేయాలి అంటే మీరు ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్లను ఓన్లీ నెంబర్ మాత్రమే ఇచ్చి ఉంటారు, క్యాస్ట్ మాత్రమే చెప్పుంటారు, కానీ దాని సర్టిఫికేట్ని ఏంటి వెరిఫై చేయించుకోలేదు. సో అందుకనే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్క్లూడింగ్ ఓసీ క్యాండిడేట్స్కి క్యాస్ట్ అవసరం లేదు, క్యాస్ట్ సర్టిఫికెట్ వాళ్ళకి స్పెషల్ ఆప్షన్ ఇస్తారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి క్యాస్ట్ అని ఉంది కదా, సో ఆ క్యాస్ట్ దగ్గర క్యాస్ట్ కేటగిరీ అని ఓసీ అని ఉంది కదా, సో ఆ క్యాస్ట్ దగ్గర మీకు ఓసీ వాళ్ళు అయితే అప్లోడ్ సర్టిఫికేట్ అని అడగరు. ఏమడుగుతారంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోమని అడుగుతారు. ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మీ దగ్గర అర్హులైతే మీరు ఎస్ఎన్ క్లిక్ చేయండి. అది ఎలా సబ్మిట్ చేయాలనేది కూడా నేను చెప్తాను కిందన. ఇన్ కేస్ ఓసీ కాకపోతే రిమైనింగ్ ఎవరైనా బీసీఏ, బీసీబీ అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఏం చేయాలి అంటే అక్కడ పక్కనే ఉన్న చూస్ ఫైల్ ఉంది కదా, ఆ చూస్ ఫైల్ని మీరు తీసుకొని మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని చక్కగా మీరు ఒక ఫోటో తీసి స్కాన్ చేసుకొని దానికైతే అప్లోడ్ చేసేయండి అంతే. ఆ తర్వాత మొబైల్ నెంబర్ కూడా జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడైతే మీ ఫోటో కూడా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా ఇన్కమ్ కోసం కూడా అడుగుతుంది మనకి. ఇక్కడే సేమ్ పర్సనల్ డీటెయిల్స్లోని ఇన్కమ్ కోసం కూడా అడుగుతుంది. మీకు గనక ఇన్కమ్ ఉన్నట్టయితే ఇన్కమ్ ఉంది అని చెప్పి ఎస్ అని ఇవ్వండి. ఎస్ అని ఇచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఎస్ దగ్గర మీరు అక్కడ బిలో 2.5 lakh అబోవ్ 2.5 lakh అని చెప్పి ఇన్కమ్ అడుగుతుంది. అక్కడ బిలో 2.5 lakh ఇవ్వండి. ఎందుకంటే ఎవరికైతే ఇన్కమ్ ఉందో ఖచ్చితంగా వాళ్ళందరికీ 2.5 lakh బిలో ఇన్కమే ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే 2.5 lakh బిలో ఉంటేనే మీకైతే ఫీజు రియంబర్స్మెంట్కి మీరు అర్హులు కాబట్టి. ఇన్ కేస్ ఇన్కమ్ దగ్గర మీరు ఎస్ అని టైప్ చేసి మా దగ్గర ఇన్కమ్ లేకపోతే ఏం చేయాలి అంటే మీకు జాగ్రత్తగా చెప్తున్నాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఇన్కమ్ ఉందా లేదా అని అడిగినప్పుడు ఎస్ అని ఇవ్వండి. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉన్నా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా ఎస్ అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు బిలో 2.5 అబౌవ్ 2.5 అంటే బిలో 2.5 అని చూపిస్తుంది, నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. సో మీకు అయితే ఇన్కమ్ కూడా ఎలా సెలెక్ట్ చేయాలని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈడబ్ల్యూఎస్ ఎలా సెలెక్ట్ చేయాలని. సో ఇది మీరు చూసుకోండి. ఇక్కడ ఏమైనా తప్పులు ఉంటే దాన్ని ఎలా ఎడిట్ చేయాలని చెప్తాను చూడండి. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళు, ఈ స్పెషల్ కేటగిరీ లేని వాళ్ళు అందరికీ నో అనే ఉంటుంది. మీరు ఎస్ అంటే ఎస్ అని ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ నో అని మీ ప్రీవియస్గా ఎస్ అని ఉంటే దాన్ని నో కావాలనుకున్నా చేసుకోవచ్చు. దానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమైనా అవసరం లేదు. తర్వాత ఇక్కడ చూడండి డిప్లొమా డిగ్రీ ఈక్వలెంట్ అని చెప్పి ఉంది. మీరు ఇప్పుడు డిప్లొమా స్టూడెంట్స్ కాబట్టి అక్కడ హాల్ టికెట్ నెంబర్, పిన్ నెంబర్ ఆల్రెడీ ఎంటర్ చేసే ఉంటుంది. డిఫాల్ట్గా మీరు ఆల్రెడీ ఎంటర్ చేసి ఉన్నారు కదా, సో దాని పరంగానే ఎంటర్ చేసి ఉంటుంది. అండ్ అలానే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా మీరైతే క్యాలిక్యులేట్ చేయాల్సిన లేదు. డిఫాల్ట్గానే వాళ్ళు మీ పిన్ నెంబర్కి పర్సంటేజ్ తీసేసి అక్కడ వేసేసి ఉన్నారు. సో ఆ పర్సంటేజ్ ఉంటుంది. ఇన్ కేస్ మీ మార్క్స్ కానీ ఎడిట్ చేయాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా అప్పుడు కరస్పాండెంట్ మార్క్స్ మెమో డిగ్రీ డిప్లొమా సర్టిఫికేట్ అని ఉంది కదా, చూస్ ఫైల్ అని ఉంది కదా, ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అడుగుతుంది. డిగ్రీ వాళ్ళైతే డిగ్రీ మార్క్స్ మెమోస్ అన్నింటినీ కూడా పీడిఎఫ్ చేసి వాళ్ళైతే పోస్ట్ చేయాలి. డిప్లొమా వాళ్ళైతే మెమరాండమ్ ఆఫ్ మార్క్స్ అంటే అన్నీ ఒకటే రాదు, ఎందుకంటే మన దగ్గర ప్రొవిజనల్ కూడా లేదు ఇంకా. కాబట్టి ఏం చేయాలి అంటే ఫస్ట్ సెమిస్టర్ నుండి 6th సెమిస్టర్ వరకు ఉన్న అన్ని ఫైల్స్ని కూడా అయితే అది ఒరిజినల్ అయి ఉండొచ్చు లేదా ప్రింట్అవుట్స్ అయి ఉండొచ్చు, అన్నింటినీ కూడా పీడిఎఫ్ చేసి స్కాన్ చేసి అక్కడైతే అప్లోడ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఒక సమస్య వచ్చింది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ అనేవి లేవు. ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రిజల్ట్స్ ఎవరికి అవసరం లేదంటే ఇక్కడ మీ మార్క్స్ అండ్ అలానే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది కరెక్ట్గా ఉంది, వాళ్ళు కరెక్ట్గానే వేశారు అనుకున్న వాళ్ళు ఇంకా ఇలాంటి సర్టిఫికేట్స్ ఏమైనా అప్లోడ్ చేయాల్సిన అవసరం పడదు. కాబట్టి వాళ్ళకి ఇప్పుడు మార్క్స్ ఏమో అంత అవసరం లేదు ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఇన్ కేస్ ఇక్కడ మార్క్స్ అనేవి తప్పిచ్చారు అనుకున్న వాళ్ళు మాత్రమే చూస్ ఫైల్ దగ్గర సెలెక్ట్ చేసుకొని వాళ్ళైతే అన్ని మార్క్స్ మెమోస్ కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళకైతే కావాలి. ఎడిట్ ఆప్షన్ కనిపిస్తుంది. డూ యూ వాంట్ టు ఎడిట్ అని అడిగితే ఆ డిప్లొమా డిగ్రీ పర్సంటేజ్ దగ్గర ఎడిట్ అని బ్లూ కలర్ డిక్లరేషన్ ఇస్తే అప్పుడు మీకు చూస్ ఫైల్ అని అడుగుతుంది. అంతవరకు కూడా చూస్ ఫైల్ అని చెప్పి మీకు రాదు. ఓకేనా? ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే చూడండి ఇలాగా. 1 minute గైస్. ఇక్కడ మొత్తం మీరు 7th క్లాస్ నుండి డిప్లొమా 3rd year వరకు ఎక్కడ చదువుకున్నారు, ఏ డిస్ట్రిక్ట్లో చదువుకున్నారు, ఏ స్టేట్లో చదువుకున్నారని మీరు ఆల్రెడీ ఇచ్చున్నారు కదా ఎక్కడ అప్లికేషన్ ఫామ్లో, అవే డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇన్ కేస్ అవి మార్చాలన్నా కూడా ఎలా మార్చాలనేది నేను చెప్తాను, వినండి. నెక్స్ట్ ఇక్కడ ఏపీ ఈసెట్ 2021 డీటెయిల్స్ వస్తాయి. హాల్ టికెట్ నెంబర్ ఆల్రెడీ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉంటుంది అక్కడ. ఎంట్రన్స్ టెస్ట్ మార్క్స్ ఉంటాయి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని మార్క్స్ ఉంటాయి. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఉంటుంది, క్వాలిఫైడ్ ఎగ్జామ్, ఇవన్నీ కూడా వాళ్ళే ఆటోమేటిక్గా చేస్తారు. ఇవన్నీ రైటే ఉంటాయి ఆల్మోస్ట్గా. ఇప్పుడు ఇంతవరకు చూపించిన ఇవేవైతే పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయో అన్నిటిలోని మీకు ఏమైనా తప్పులు అనిపించినట్టయితే మీరు ఎడిట్ చేయాలి కదా, బట్ అదే కదా ఇక్కడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవుతుంది కదా మనకి. సో అందుకని ఏం చేయాలి అంటే మీరు సెలెక్ట్ అనే ఆప్షన్ మీద డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ అని ఉంది కదా, ఒకవేళ కనుక మీరు ఎస్ అని క్లిక్ చేస్తే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ తప్పిచ్చుంటే పైన వాటిని మాడిఫై చేయడానికి కొన్ని సర్టిఫికేట్స్ అడుగుతుంది. మీరు ఏ ఇన్ఫర్మేషన్ మాడిఫై చేయాలనుకుంటున్నారో దానికి తగ్గ డాక్యుమెంట్స్ని అయితే వాళ్ళు అప్లోడ్ చేయమని అడుగుతారు. సో ఇక్కడ మీరు
మీకు మాడిఫై చేయాలనుకుంటే ఎస్ ఇవ్వండి, లేదు మేము మాడిఫై అనుకోవడం లేదు అనుకుంటే నో ఇవ్వండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు ఇక్కడ చూశారు కదా క్యాస్ట్ సర్టిఫికేట్, పర్సనల్ డీటెయిల్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ని ఎలా ఇవ్వాలి, ఒకవేళ ఓసీ స్టూడెంట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ని ఎలా ఇవ్వాలి అని చెప్పాను కదా, అది చూడండి. క్యాస్ట్ మీకు ఒకవేళ బీసీ కేటగిరీ అండ్ ఎస్సీ ఎస్టీ ఎవరున్నా కూడా వాళ్ళందరూ డైరెక్ట్గా ఇక్కడే చూస్ ఫైల్ అని ఉంటుంది, దాన్ని అయితే ఇచ్చేయచ్చు. ఒకవేళ ఇన్ కేస్ మీరు ఓసీ క్యాండిడేట్స్ అయితే మీకు ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి, అది కూడా చెప్పాను, మళ్ళీ 10 సార్లు అడగండి. ఈడబ్ల్యూఎస్ అనేది అందరికీ అవసరం లేదు, ఉన్న వాళ్ళు ఇవ్వండి అంతే. సో ఇక్కడ మీకు నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు కేటగిరీ ఓసీ తీసుకొని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి మీరు ఎలిజిబులా కాదా, ఒకవేళ మీ దగ్గర ఉన్నట్టయితే ఎస్ ఇవ్వండి. ఎస్ ఇచ్చేసిన తర్వాత మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది, సిజిఎస్ అని చెప్పి మనకి పైన బార్కోడ్ కింద అయితే ఉంటుంది, దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత ఆ ఇన్కమ్ చూపిస్తుంది, తర్వాత రీజనల్ ఏరియా అని చెప్పి మనకైతే ఉంది. ఏయూ అయితే ఏయూ, మీది ఏదైతే అదైతే ఇచ్చేయండి. ఓకేనా? ఇది సెలక్షన్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్. ఆ తర్వాత ఇగో ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ ఉంటుంది. ఓసీ స్టూడెంట్స్కి ఇక్కడ ఉంటుంది, చూడండి ఒకసారి. ఈ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఉంటుంది, దాన్ని సపరేట్ బాక్స్ కింద ఇచ్చారు. ఇది మళ్ళీ కొత్త బాక్స్ ఏం మాకు రాలేదు అనుకోకండి. ఓకేనా? ఆ తర్వాత ఇన్కమ్ కూడా, ఈ ఇన్కమ్ బాక్స్ కూడా ఎక్కడ ఉంటుంది అంటే మనకి పర్సనల్ డీటెయిల్స్లోనే ఉంటుంది. అది ఎలా ఇవ్వాలి అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా? ఇన్కమ్ సెలెక్షన్ చూసారా మీరు ఏం చేయాలి అనేది? 1 minute గైస్. సెలక్షన్ ఆఫ్ ఇన్కమ్ అని చెప్పి ఇచ్చారు. సో మళ్ళీ ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ తర్వాత ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఎస్ అని వచ్చేస్తుంది. ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఇన్కమ్ దగ్గర ఏం చేస్తారంటే ఎస్ అని ఇచ్చేసి అప్లికబుల్ అయితే అప్లికబుల్, నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ అని ఇచ్చేయండి. మీరు అప్లికబుల్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టుకోవాలనుకుంటున్నారు కాబట్టి బిలో 2.5 lakh అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అక్కడ మీకు ఏమొస్తుంది అంటే సబ్మిట్ చేయమని అడుగుతుంది ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి. ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయండి. లేదనుకున్నట్టయితే అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కాదు మా దగ్గర లేదు అంటే ఆల్టర్నేటివ్ మెథడ్గా రేషన్ కార్డ్ నెంబర్ కూడా అడుగుతుంది. ఇన్కమ్ లేదనుకున్న వాళ్ళు ఇక్కడ మాత్రం బయట ఎస్ అని పెట్టి లోపలికి డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్లోని మా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఇన్కమ్కి బదులుగా మేము రేషన్ కార్డ్ నెంబర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పి డిక్లరేషన్ ఉంటుంది. ఆ రేషన్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకేనా? అది ఇప్పుడు వరకు నేను చెప్పాను కదా, ఏపీ ఈసెట్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఇందాకలా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పటి వరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తప్పు కనుక మీకు అనిపిస్తే మీరు మళ్ళీ మేము మాడిఫై చేయాలి అనుకుంటే చేంజెస్ని ఏం చేయాలి అంటే ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ లేదు మాకు ఏ చేంజెస్ లేవు అంటే నో అని సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా ఫీ పేమెంట్ పోర్టల్ గేట్వేలోకి మీకు రీడైరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఎవరికైతే ఎడిట్ ఆప్షన్ చేయాలి, మేము మాడిఫై చేయాలి ఇప్పటి వరకు చెప్పుకున్న డీటెయిల్స్ అని అనుకుంటున్నారో వాళ్ళు ఏ డీటెయిల్స్ని మాడిఫై చేయాలంటే ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు చేసే దాన్ని బట్టే మీకు క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్, ఆ క్యాండిడేట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని చెప్పి మీకు చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ తప్పు కనుక ఇచ్చినట్టయితే డీటెయిల్స్ అనేవి సర్టిఫికేట్స్ వెరిఫై కాకపోతే మీరు వెరిఫికేషన్ స్టేటస్ చెక్ చేసుకుంటున్నప్పుడు నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. ఓకేనా? నాట్ ఎలిజిబుల్ అని వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి, అప్పుడు అప్లోడ్ చేయాలి, మళ్ళీ రీఅప్లోడ్ చేయాలి సర్టిఫికేట్. సో ఇంత తలనొప్పులు అవసరం లేదు కాబట్టి ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయ్యేటట్టుగా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సెలక్షన్ ఫర్ చేంజ్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ ఎవరైతే మాడిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఎస్ అని క్లిక్ చేసి వెరిఫై చూడండి. నో అనుకున్న వాళ్ళు వెరిఫై అండ్ సబ్మిట్ కొట్టేయండి. ఓకేనా? తర్వాత చేంజెస్ చేయాలి అంటే ఆ చేంజెస్ ఏమేమి చేయాలి, మీ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మీ ఏజ్ కానీ ఏమైనా మీరు ఎడిట్ చేయాలనుకుంటున్నారు, చేంజ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు మీరు ఏం చేయాలి అంటే మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమో, మీ ఎస్ఎస్సి ఏదైతే ఉందో సర్టిఫికెట్ దాన్ని జేపీజీ ఫైల్లో కానీ పీడిఎఫ్ ఫార్మాట్లో కానీ అప్లోడ్ చేయాలి. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు ఇష్టం వచ్చిన నేమ్ని ఎడిట్ చేయడానికి అవ్వదు. మీరు ఇప్పుడు ఒక నేమ్ ఇచ్చారు ఏపీ ఈసెట్ అప్లికేషన్లో, అది తప్పు ఉంది కదా అని మీరు మాడిఫై చేయాలి. మాడిఫై ఎలా చేయాలి? అకార్డింగ్ టు ద ప్రూఫ్ వీఆర్ అప్లోడింగ్, అంటే మనం ఏం అప్లోడ్ చేస్తున్నాం, ప్రూఫ్ ఎస్ఎస్సి. సో ఎస్ఎస్సిలో ఎలా ఉందో అలానే మీ నేమ్ని ఇక్కడ మాడిఫై చేయాలి, అంతే తప్ప మీ ఆధార్లో ఉన్నట్టుగా వేరే దగ్గరలో ఉన్నట్టుగా అయితే మాడిఫై చేయకూడదు. అది ఇన్వాలిడ్ అయిపోతుంది, మళ్ళీ రీఅప్లోడ్ అని చెప్పి మనకు ఒక నోటిఫికేషన్ పాపప్ వస్తుంది. సో అదంతా తప్పు కాబట్టి అలా చేయకండి. సో స్పెషల్ కేటగిరీ వాళ్ళు కూడా ఏమైనా చేంజ్ చేయాలి అనుకుంటే అవి చేంజ్ చేసుకొని అక్కడ మీకు సంబంధించిన రిక్వైర్డ్ డాక్యుమెంట్ చూస్ ఫైల్ అని ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి, స్పెషల్ కేటగిరీ చేంజెస్. తర్వాత
ఇందాక చెప్పినట్టుగానే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, మీరు ఇందాక ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ వ్యూ అని ఉంది కదా, 9th to 10th మీరు ఏమైనా కాలేజ్ మార్చాలన్నా, అక్కడ రీజియన్ మార్చాలన్నా, అక్కడే డీటెయిల్స్ని ఎడిట్ చేయడానికి ఇగోండి చూడండి, దాన్ని పట్టుకొని ఎడిట్ చేయండి. జస్ట్ మీకు ఏమీ ఉండదు. ఒకవేళ మీకు అడిగితే అక్కడ స్టడీ సర్టిఫికేట్ ఏమైనా ప్రూఫ్ మీరు మార్చాలంటే అక్కడ అప్లై చేసేయండి, అంతే, ఇంకేమీ లేదు. మార్చాలనుకున్న వాళ్ళకే ఇదైతే అందరికీ కరెక్ట్గానే ఉంటుంది, మార్చాలనుకున్న వాళ్ళకే. తర్వాత క్యాండిడేట్ నీడ్ టు సెలెక్ట్ వెరిఫికేషన్ ప్రిఫర్డ్ సెంటర్ యాజ్ షోన్ ఇన్ బిలో. ఇదైతే ప్రతి ఒక్కరికి కామన్. ఇందాక నేను చెప్పాను కదా, ఫస్ట్ నో అని క్లిక్ చేస్తారు కదా, ఎటువంటి మాడిఫై ఆప్షన్స్ లేదు అనుకున్న వాళ్ళకి నో అని క్లిక్ చేస్తారు కదా, వాళ్ళైతే డైరెక్ట్గా ఇక్కడికైతే వస్తారు. అండ్ అలానే మాడిఫై చేసుకొని అంతా కూడా అయిపోయిన వాళ్ళు కూడా డైరెక్ట్గా ఈ పేజ్కి వస్తారు. ఈ పేజ్లోని వెరిఫికేషన్ సెంటర్ని మీరు ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకోకపోతే మీ ఏమైతే ఉన్నదో మీ సర్టిఫికేట్స్ ఏవైతే మీరు అప్లోడ్ చేశారో వెరిఫై చేయడానికి వాళ్ళు కుదరదు. మీరు నియరెస్ట్ హెచ్ఎల్సీని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు విజయనగరం దగ్గర ఉంటూ విశాఖపట్నం హెచ్ఎల్సీని సెలెక్ట్ చేసుకోకూడదు. మీరు ఏ డిస్ట్రిక్ట్ ఉంటున్నారో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏ హెచ్ఎల్సీ ఉంది అని చెప్పి హెచ్ఎల్సీ సెంటర్స్ లిస్ట్ అని చెప్పి మనకి ఏమంటారు దాన్ని ఏపీఎస్హెచ్ పోర్టల్లోనే పెట్టున్నారు. మీరు ఏ డిస్ట్రిక్ట్లో ఉన్నారు, మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏ కాలేజ్ హెచ్ఎల్సీ కింద ఇచ్చారో చూసుకొని ఆ హెచ్ఎల్సీని మీరు పెట్టాలి. ఇన్ కేస్ మీరు విశాఖపట్నం అనుకోండి, విశాఖపట్నంకి సంబంధించి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విశాఖపట్నం అనేది హెల్ప్ లైన్ సెంటర్ ఇచ్చారు. సో మీరు అక్కడ ప్రిఫర్ చేయాల్సింది విశాఖపట్నం గవర్నమెంట్ కాలేజ్ అని కనిపిస్తుంది చూడండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ శ్రీకాకుళం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ విశాఖపట్నం, అలా మీరు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది, డిక్లరేషన్ చేసేసి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత మీరు ఎంత అనుకున్నా మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రొవైడ్ చేశారో దాన్ని అయితే మీరు చేంజ్ చేయలేరు. ఓకేనా? సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా మళ్ళీ మీరు వెరిఫై అవ్వకపోతే మళ్ళీ రీఅప్లోడ్ అడుగుతారు. అది అప్పుడే కాదు, ఇప్పుడు మీరు ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా లేకపోతే ప్రాసెసింగ్కి వెరిఫై అవ్వకపోతే రీఅప్లోడ్ అడుగుతారు. ఆ రీఅప్లోడ్ని మళ్ళీ మీరు చేయాలి. ఆ రీఅప్లోడ్ అనేది మనకి ఎలా తెలుస్తుంది అని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు పేమెంట్ చేయడం ఇప్పుడు అయిపోయింది. సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ పోర్టల్లోకి వచ్చేస్తుంది. మీరు నెట్ బ్యాంకింగ్ చేయాలనుకుంటున్నారా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా అని అడుగుతుంది. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని అయితే ఇక్కడ క్లిక్ చేస్తే ఓసీ బీసీ కేటగిరీ వాళ్ళకి 1200, ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళందరికీ 600 వస్తుంది. ఆ డిక్లరేషన్ ఇచ్చేసి పే నౌ అని కొట్టేయండి. అయిపోయిన తర్వాత పే నౌ అని అయిపోయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటి అంటే మీ కార్డ్ నెంబర్ అన్నీ ఎంటర్ చేసేసిన తర్వాత మీ ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ ఏటీఎం కార్డ్ అనేది దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసేసి మేక్ పేమెంట్ అయితే మీరు చేసేయచ్చు. సక్సెస్ఫుల్గా సక్సెస్ అయిపోయినట్టే ఇప్పుడు. ఓకేనా? సక్సెస్ అయిపోయింది. ఆ వచ్చిన ఏమున్న బిల్లు ఉంటుంది కదా, దీన్ని అయితే ప్రింట్ చేసుకోండి పేమెంట్ డీటెయిల్స్ని. ఇప్పుడు ఏం చేయాలి అంటే నో యువర్ పేమెంట్ స్టేటస్ కంప్లీట్ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. వెంటనే బయటకు వచ్చేసి ఏముండదు, మళ్ళీ ఆ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఏపీ ఈసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీరు క్లిక్ చేయగానే ఎస్ యు ఆర్ డన్ అని అనుకున్నట్టయితే ఇంకా మీరు కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిపోయినట్టు పేమెంట్తో సహా. ఇన్ కేస్ అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మీకు ఏంటంటే అర్థం మీ దగ్గర మనీ డెబిట్ అయిపోయింది, కానీ మీరైతే కరెక్ట్గా నెట్ లైన్స్ దగ్గర కూర్చొని చేసి ఉంటే మీకు ఖచ్చితంగా మనీ డెబిట్ అయిపోతుంది, అక్కడ నాట్ పేడ్ అని చూపించేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మంచి నెట్ ఉన్న దగ్గర కూర్చోండి. అంతగా మీకు ప్రాబ్లం అయితే డైరెక్ట్గా ఏం చేస్తారంటే నెట్ సెంటర్కి వెళ్ళి వాళ్ళ ద్వారా పే చేయండి. ఓకే, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మీరు ఇప్పుడు అన్ని సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేశారు కాబట్టి మరి మీరు వెబ్ ఆప్షన్స్కి అప్లికబులా కాదా అని తెలుసుకోవడం ఎలా అంటే మీరు బయటకు వచ్చేసి ఈ పేజ్ బయటకు వచ్చేసిన తర్వాత నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఆర్ రిజిస్ట్రేషన్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. అడగగానే యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ అప్లికేషన్ ఈస్ అండర్ వెరిఫికేషన్. సో మీరు ఎంటర్ చేయగానే అంటే మీరు ఇప్పుడే అప్లోడ్ చేశారు, వెంటనే అలా చూసారనుకోండి మీకు ఇలా కనిపిస్తుంది. ఒక 1 day తర్వాత చూస్తే మీరు కనుక ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్టయితే అప్పుడు ఏమవుతుంది అంటే అన్నీ కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు ఏమవుతుంది అంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని వస్తుంది. ఇన్ కేస్ మీరు ఇచ్చిన తప్పులు ఏమైనా ఉన్నట్టయితే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ అని వచ్చి అండ్ రీఅప్లోడ్ ద సర్టిఫికేట్స్ అని అడుగుతుంది. చూడండి ఇక్కడ మీరు చూసారా, ఇన్కమ్ సర్టిఫికేట్ని మళ్ళీ ఏమడుగుతుంది, ఒక నిమిషం గైస్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ని మళ్ళీ ఇక్కడైతే రీఅప్లోడ్ అని చెప్పేసి మనకు అడుగుతుంది. మీరు అలా రీఅప్లోడ్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో అన్నీ మనకైతే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇగోండి చూడండి, ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ని రీఅప్లోడ్ పెండింగ్ అని చెప్పి అడుగుతుంది. పెండింగ్ ఉండిపోయింది కాబట్టి రీఅప్లోడ్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఇంటర్ ఈక్వలెంట్ డిగ్రీ సర్టిఫికేట్ అప్రూవ్డ్, మీరు ఏదైతే అప్రూవ్ పెట్టారో వెరిఫై అయినట్టయితే అప్రూవ్ చూపిస్తుంది, వెరిఫై అవ్వకపోతే రీఅప్లోడ్ అని చెప్పి చూపిస్తుంది. ఇది మీరు
పేమెంట్ చేసేసిన తర్వాత మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ స్టేటస్ కిందనే మీకు వెరిఫై యువర్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ వెరిఫై యువర్ స్టేటస్ అని అడిగిన దగ్గర హాల్ టికెట్ నెంబర్ అండ్ అలానే డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే 1 day తర్వాత వెంటనే ఇస్తే ఇన్ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది. మరి మీరు పంపిన డీటెయిల్స్ వెరిఫై చేయాలి కదా హెచ్ఎల్సీలో ఉన్న వాళ్ళు. ఒక 1 day గ్యాప్లోని మీరు చెక్ చేసుకుంటే ఖచ్చితంగా మీకైతే ఎలిజిబుల్ అని, నాట్ ఎలిజిబుల్ అయితే మళ్ళీ రీఅప్లోడ్ చేయమని అయితే మనకి చూపిస్తుంది. ఓకేనా? ఎవరికైతే రీఅప్లోడింగ్ అని చెప్పి వచ్చిందో వాళ్ళు జాగ్రత్తగా మళ్ళీ సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా రీఅప్లోడ్ అని చెప్పి మనకైతే డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి రీఅప్లోడ్ అని చెప్పి మనకు ఉంటుంది ఒక కాలమ్ను. ఆ కాలమ్ దగ్గరికి వెళ్ళి రీఅప్లోడ్ చేసి వాళ్ళు ఏదైతే అడిగారో రీఅప్లోడ్ అని క్లిక్ చేస్తే చూడండి, రీఅప్లోడ్ డాక్యుమెంట్ అని చెప్పి అడిగితే మీకు ఒక ఓటీపీ వస్తుందంట రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. దాని మీద వచ్చిందని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఏపీ ఈసెట్ హాల్ టికెట్ నెంబరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. దాన్ని సబ్మిట్ చేసేయండి. వెరిఫై ఓటీపీ అని వస్తుంది. మీకు వచ్చింది కదా మొబైల్ నెంబర్ కిందకలా, దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసిన తర్వాత మీకు ఏవైతే మళ్ళీ మోడిఫికేషన్స్ చెయ్యాలో అవన్నీ చేసేసి చూస్ ఫైల్ అని ఉంది కదా, చూస్ ఫైల్ అని చేసేసి ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ సబ్మిట్ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసేయండి. ఒక్కసారి మాత్రమే ఛాన్స్ ఇస్తారు రీఅప్లోడింగ్కి, అంతకు మించి ఛాన్స్ అయితే రాదు. జాగ్రత్తగా చూసుకొని చెయ్యండి. ఆ తర్వాత డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ. ఇదే స్టెప్ 1 అండ్ మేజర్ స్టెప్ ప్రాసెస్ అంతా ఇక్కడే ఉన్నది. ఈ రోజు చేసే పనే మీకు చాలా యూజ్ అవుతుంది. 15th నుండి 18th వరకు కాబట్టి మీ దగ్గర అన్నీ ఉన్నట్టయితే కరెక్ట్గా 15th చేసేయండి. ఇన్ కేస్ మా దగ్గర లేదు అనుకుంటే 16th and 17th కూడా టైం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా అయితే చూసుకోండి. 18th లోపే మీ అప్లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఓకే, జాగ్రత్తగా చూసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకున్నట్టయితే కాల్ మీ ఫర్ యాప్ నుండి అయితే కాల్ చేయొచ్చు. నితిన్ కొల్లూరు అని ఉంటుంది, దాని నుంచి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.